ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూన్ 19వ తారీఖు శుక్రవారం రోజున కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ పరిణామాలు ఏంటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే ఎస్ మరియు ఆర్ అనే అక్షరాల వల్ల జరగబోయేది తెలుసుకోండి. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఒంటరిగా వినండి. మీరు తప్పకుండా ఈ వీడియోలో ఎన్నో అద్భుతాలు మీరు తప్పకుండా చూస్తారండి. ఈ వీడియోలో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక కొత్తగా మా ఛానల్ను చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్కు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. ఇక కన్యా రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు, చాలా సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక ఈ రోజున చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో చూడబోతున్నారు. ఒకటి నిమిషం ఒక మిస్ అవ్వకుండా ఈ వీడియోను పూర్తిగా వినండి, పదే పదే చెప్తున్నాను. ఇక ఈ రోజున మీకు ఒక ఫోన్ కాల్ అనేది ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఈ రోజున మీకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క మార్పు చేర్పు గురించి ఈ వీడియోలో క్షీణంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు వినండి, పూర్తిగా అర్థమవుతుంది. ప్రతిరోజు చేసేటువంటి ఒక వ్యక్తి మీ చుట్టుప్రక్కల దాగి ఉన్నటువంటి ఒక ద్రోహి పైకి నవ్వుతూ మీతో మాట్లాడుతూ లోపల మీ నాశనాన్ని కోరుకుంటున్నటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యక్తి మీకు నీడలా తిరుగుతూ ఉన్నాడు. గత కొంత కాలంగా అతను లేదా ఆమె గత కొంతకాలంగా మీ దగ్గర నుండి మీ డబ్బును, మీ దోహను, మీ ఆనందాన్ని, చివరకు మీ కుటుంబాన్ని కూడా దూరం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. ఇంతకీ ఆ ద్రోహి ఎవరు? ఈరోజు మీకు ఆధారాలతో సహా చెప్పబోతున్నాను. అయితే విషయాన్ని చెప్పే ముందు తప్పకుండా ఈరోజు అస్సలు ఆ వ్యక్తికి మీకు ఏ విధమైనటువంటి అంటే ఇదివరకు ఏదైనా పరిచయం ఉన్నటువంటి వ్యక్తా, లేదంటే నూతన పరమైనటువంటి వ్యక్తేనా, లేదంటే గతంలో మీకు వారికి ఏదైనా వివాదాలు ఏర్పడినటువంటి వ్యక్తి, ఇవన్నీ కూడా క్షీణంగా తెలుసుకుందాం. మీకు కోపం వస్తే ముఖం మీద ఎవరినైనా తిట్టేస్తారండి. అలాగే మీ మీద వెన్నులా ఉన్నటువంటి మనస్సు కాదు, ఇక ప్రపంచం మీలా కాదు. అయితే మీరు ఎవరికైనా కష్టం వస్తే అర్ధరాత్రి అయినా సరే వెళ్ళి ఎవరికైనా కానీ సహాయం చేయడంలో ముందుంటారు. మీ జేబులో ఉన్నటువంటి 10 రూపాయలు అయినా కానీ ఎదుటి వారికి ఇచ్చేసి మీ పనులు ఉండేదందుకైనా కానీ మీరు ఇష్టపడతారు. కానీ మీకు కష్టం వచ్చినప్పుడు అందరూ ఆదుకోవడానికి ఒక్కరు కూడా మీ పక్కన నిలబడడం లేదు. అయితే నిజం చెప్పాలంటే గత కొన్ని రోజులుగా చెప్పాలంటే మీ జీవితంలో మీరు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క పెద్ద కష్టం ఏమిటో తెలుసా? నమ్మక ద్రోహం. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నారు. మీరు అన్నం పెట్టిన చేతులే మిమ్మల్ని కాటేస్తున్నాయి. మీరు ఒకరిని గుడ్డిగా నమ్ముతున్నారు, వారి కోసం మీ కుటుంబాన్ని పక్కన పెడతారు. కానీ తీర సమయం వచ్చినప్పుడు వారు మీ గురించి నలుగురిలో ఎంత నీచంగా మాట్లాడుతారో మీకు కూడా తెలుస్తుంది. అప్పుడు మీరు పడేటువంటి మానసిక వేదన, పడేటువంటి ఇదంతా కూడా మిమ్మల్ని మరింత ఎక్కువగా కృంగదీస్తుంది. మీరు ఒంటరిగా గదిలో కూర్చొని ఎన్నిసార్లు ఏడ్చారు. అయితే ఈరోజు గ్రహ గోచారం చూసుకుంటే రాహు మరియు శని ప్రభావం వలన ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మీరు ఎంత కష్టపడినా గుర్తింపు రావడం లేదు. మీ ఇంట్లో ఒకరు బాగుంటే మరొకరు అనారోగ్యం వస్తుంది. వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే ఖర్చు అయిపోతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా అండి? మీ కర్మ వల్ల అయితే. కానీ మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది ద్రోహులు కుళ్ళు మీ మీద పడడం వల్ల, మీ చుట్టూ ఉన్నటువంటి అంటే
మా వీధిలో కావచ్చు, మీ వీధిలో కావచ్చు, కాలనీలో కావచ్చు, ఇరుగురు పొరుగు వాళ్ళు వ్యక్తులు ఎవరైనా సరే మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు. వారిని ఎలా గుర్తు పెట్టాలి? అసలు ద్రోహులు, నమ్మక ద్రోహులు, క్రూరమైనటువంటి ముఖం ఉండదు, చాలా అమాయకంగా కనిపిస్తారు. వారిని ఎలా మేము గుర్తించాలి అనే అనుమానం మీకు రావచ్చు. మీ ఇంటికి వస్తారు, మీతో మాట్లాడేవారు బాగున్నారా, పిల్లలు బాగున్నారా, మీరు ఎంత అదృష్టవంతులని చెప్పి మీ ముఖం మీద మిమ్మల్ని చక్కగా పొగుడుతూ ఉంటారు. ఆ పొగడత వెనుక ఒక భయంకరమైనటువంటి కుళ్ళు కుతంత్రాలు దాగి ఉంటాయి. దాన్నే నరఘోష అంటారు. ఆ వ్యక్తికి ఎదుగుదల చూస్తే కడుపులో మంట. మీరు కొత్త బట్టలు కొనుక్కున్నా, మీ ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు కొనుక్కున్నా, లేదంటే భార్యాభర్తల సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకున్నా కూడా వారికి కుట్ర చేస్తారు. సో చూసారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.